ఆర్టీవీలో మనోజ్ తోటి, జర్నలిస్ట్ మనోజ్ తోటి జరిగిన ఒక చర్చలో ఇప్పుడు అన్నాడు 2014 తర్వాత వచ్చిన వాళ్ళతో పంచాయతీ వాస్తవం అట్లే మాట్లాడుకున్నాం, కానీ దీన్ని ఏమైనా పునరాలోచించాలని అనిపిస్తుంది. ఇలా ఒక జైన్ గుజరాత్ మార్వాడ్ సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంట, దోషి డిఏ నేను అదే రాసిన. సో ఆయన మాట్లాడుకుంటా ఆయన మాటలు ఒక్కసారి తన మాటలనే వినండి. ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడ్ అండ్ గుజరాత్ రెండు సమాజాలకు ఆయన అధ్యక్షుడు చెప్పి మాట్లాడిండు. ఒక్కసారి వినాలి అందరూ. స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశాలు కల్పించండి. సో మీరు నిర్వహించిన సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? ఇప్పుడు గుజరాతీ మార్వాడీ పొద్దున 6 o'clock లేచి దుకాణం చెప్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్, ఇప్పుడు కాదు నాతో. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. మీ దుకాణంలో హైదరాబాద్ లో తలగబడుతుండే, కానీ మేము ఆ పని చేస్తలేము. అవమానించకండి సార్. మొత్తం విన్నరో లేదో ఒక్కసారి నేను ఏమన్నానంటే, ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, మేము పొద్దుగాలు లేస్తాం 6 గంటలకు 7 గంటలకు లేచి పని చేసుకుంటాం, మీ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటారు అని అన్నాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి, బీజేపీ వాళ్ళు వినాలి, కాంగ్రెస్ వాళ్ళు వినాలి, బీఆర్ఎస్ వాళ్ళు అందరు వినాలి, ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఇది 1000-2000 సంపాదిస్తే తాగి పంటరట. మేమన్నాం మాది హింస కాదు, మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడా. ఒక పాలు పోస్టాయనను అరే తూకారే దూద్ పేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు. మా జాతులు చాలా సౌమ్యులం, మేము హింస సైడ్ పోము, మేము దండం పెట్టి మాట్లాడి బతాడుకుంటాం, మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్. అంటే కొట్టింది మీరే కొట్టిరా, మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత 10 మంది కలిసి వచ్చి మీ దుకాణాల మీద దాడి చేయలే, ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా, మా వాళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు, మేము ఇక్కడ గాజులు దొరుకుని లేమిడా, మీరు గాజులు దొరుకుని ఉన్నాం అనుకుంటున్నాం అంటుండు. ఇక నేనన్నా సార్, ఇక మా పల్లెలలో బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారు నాయన తెలంగాణ పల్లెలు, మీరు గట్ల మాట్లాడితే ఏడవుతుందని. అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నేను ఏం చెప్పినా అంటే, ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పినని చెప్తున్నాను. నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన. పాలమూరు గురించి చెప్పినా, ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది, ఏ డ్యామ్ల కాంట్రిబ్యూషన్ ఏంది అవన్నీ చెప్పినా, మా రాఘవాచారన్న దాని గురించి చెప్తాడు. కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా, మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అందరం కలిసి ఉండాలి అన్నదమ్ములు లెక్క అన్నాడు. అంటే నేనేం చెప్పినా అంటే, ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా, 369 మంది ముక్కుపచ్చలాడ పిల్లలు తాగి కాదు, కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఆడున్నది. నువ్వు ఆడికొచ్చి 1200 మంది మొన్న చచ్చిపోయినరు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా, ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన, నువ్వు కూడా అవమానపరిచినావు కాబట్టి మీరు నిజంగా కూడా అట్నే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినావు. తప్పైంది మరి ఆ ప్రతీకలే కదా. ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టులు అవి అంటారే నాయన 4000 మందిని చంపిరు. ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు, చరిత్ర గురించి తెలియదు. అయితే హింస లేదు అని చెప్పింది సార్. మీకు హింస లేదు, మేము హింస చేయలేదని. అయితే నేను మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన. తూప్రాన్లో కూడా గిట్న చేస్తే ఒక షాప్ పెడితే మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొడితే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అది అటో ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు, మన వాళ్ళు కూడా తిరగబడ్డారా. నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం పెట్టి దండ చేసుకుంటున్నాం అని చెప్తారు కదా. వీళ్ళు దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటే అందుకు చెప్తున్నా సార్. వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైట్ ఐడియా ఉంది కదా సార్ మీకు, మరి కుమార్పల్లి టర్నింగ్ మీద. అయితే అక్కడ 90s ఎర్లీ 90s
ఈ మార్వాడు ఆయన ఎప్పుడో వచ్చిండు అక్కడ, ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే దాని ఆ షాప్కి ఎదురుగా మంచిర్యాలకి వెళ్ళి ఒక కోటాయన అక్కడ సుట్టప్పులు అక్కడ ఇచ్చిన బిడ్డని ఇచ్చిన సుట్టలు ఎవరెవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టిండు, ఆయిల్ షాప్. అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది. నడిస్తే లోకల్ని రెచ్చగొట్టిండు. లోకల్ అరే వీడియో కూడా మంచిర్యాలకి వెళ్ళి కోటోడు వచ్చి ఇక్కడ దందా చేస్తున్నాడు. ఈడే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిండు తను. వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడేట్లా దందా పెడతారా అని 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు, 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించారు. అంటే వీళ్ళు సుఖం పూసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక చెప్తున్నాను, నేను ఈ సంఘటన చెప్తున్నా. చంపించిండ్రు, 50,000 అడ్వాన్స్, తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడాయన మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి. ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడలేదు సార్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడ పోయినా ఆ కుటుంబం లేదు. నేను చాలా నిన్న 2 రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట, అంటే మనోళ్ళు కూడా అంటున్నారు చాలా మంది, అరే బాబా ఏంది భయ్ వాళ్ళ దంద వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు ఏమైనా అనేటోళ్ళ చేసేటోళ్ళ అని చెప్పాను. ఇట్లా కాదు, వాళ్ళు కొండ సిల్వల లెక్క చుట్టుముట్టిరు తెలంగాణను మొత్తం, తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు. ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి లేగ పిల్లనో మేక పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టినరు. చుట్టుముట్టింది ఆల్రెడీ, అది సంపుతున్నది, సంపిన తర్వాత తినేస్తుంది. మన అస్తిత్వానికి ప్రమాదం ఉన్నది తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ ఒక మాట వాటి గురించి, వాళ్ళు మొత్తం హింస చేస్తున్నారు, వాటి గురించి ఒక మాట మాట్లాడితే శ్యామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు. హత్యలు తెలంగాణ కొత్తనా? తెలంగాణ హింస కొత్తనా? మొత్తం తాసుపాముల లెక్క పల్లెలో మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర ఘనత ఇక్కడ ఉన్నది, ఈ ప్రాంతంలో ఉన్నది. పోరాటాలు మాకు పాఠాలు నేర్పుతారా నాయన? ఏబిసిడీలు నేర్పుతారా మాకు? సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఈ కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి. సో మనకు కూడా పెద్ద సింపతి. అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, భాష గురించి కూడా మనం మాట్లాడుతుంటాడు. భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే. చాలా కన్నడ మరాఠీ కలగలిసే యాసలు జానపదలు తేనె లొలికేనురా, దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్తే అరే అది అన్ని అందరు హక్కున చేసుకొని చేస్తే మా పల్లెంలో బువ్వ గుంజుకుంటున్నారు. ఇటేటి రమ్మనుకున్నా వచ్చిండ్రు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టు, తిన్నింటి వాసాలు తల్ల పెడుతున్నారు ఇల్లు మొత్తము, ఈ జైన్లు మార్వాడీలు. ఇలా నేను ఇప్పుడు నిన్నటి దాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం, కొంతమంది ఇప్పుడు అనదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని ఇట్లా గుద్దుకుంటే చెప్పిండు, నేనెందుకు చెప్తా ఎవరికి ఏం చెప్పని. అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేదు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, మనమేం మాట్లాడుతున్నాం. నిజం కూడా మరి నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా, ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేం. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో సందుల సాడమియా లెక్క ఈ బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ యూత్కు చాలా మంది హిందూ అనగానే ఉరుకుతా ఉన్నారు. మరి నేనేంది తెలుసుకోవాలి కదా, నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు, భారతదేశం హిందువులు కాదు, కులాలు ఉన్నాయి భారతదేశంలో. నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉండదా? వేల కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది. నువ్వు హిందూ అని రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్? నువ్వెవరు? మీ భార్య ఏంటిది? మీ పిల్లలకి ఎవరికి ఇస్తావు రేపు పొద్దుగాల? మీ పేరెంట్స్ ఏంటిది? నేను వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు, కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా, ఎవరిని పెళ్లి చేసుకున్నావు? నీ భార్య ఏమన్నా దళితులా, మాలమాదిగలను చేసుకున్నావా, గోండులా, కోయోల్లా, గొల్లోల్లా, గౌన్లోల్లా? కాదు కదా. ఇది ఉంది, ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు. అది కింద నీచా జాత్ ఊంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ నీ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ అంటే అది నేను ఎంబడేవాడు ఉన్నాడు. నిజం కూడా ఇప్పుడు ఆ 3 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓటేయొద్దు. తర్వాత ఇది గుండాగర్ది కాదు, ఓటేయద్దు. బరాబర్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు. సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు, వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు. ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు. సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయారట, పెద్ద మనిషిని చెంప మీదకి వెళ్ళి కొట్టిరట. ఎవరో
కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం. కానీ మరి మా ఊళ్ళ గురించి మా ఊళ్ళ లోపల నువ్వు ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు. కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు. ఇప్పుడు నేను గోలాయన్ భయ్ పాలు పోస్తుంటే తూ గరుగురుకు జాకే దూద్ పేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు. నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది. అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాతి అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా. గుల్ల గౌన్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతులం కదా. నువ్వు కొట్టిన ముదిరాజు కూడా నీచా జాతే కదా. మాలమాలి ఒక్కటే కాదు కదా. సో ఇక్కడ ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెలదేందంటే క్లియర్ కట్గా కొండ సింహాలు ఆ పామును మనని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే. కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది పోయింది. వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసిరు మొత్తం. అంటే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రాజకీయంగా స్టార్ట్ చేస్తారు. బండి సంజయ్ అన్నాడు సార్, బండి సంజయ్ వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి. సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ 20లో వార్డ్ నెంబర్ 20 ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయనే బయటికి వెళ్ళి అవి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం. బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డులో ఓటర్ లిస్టులు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న. ఇగో వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి. తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకి అక్కున చేసుకొని మనకేందంటే మనకు చాలా ఓపిక ఎక్కువ. అన్ని అయిపోయినాక లాస్ట్కు మేల్కుంటాం. అప్పుడు బట్టి ఇంతకుముందు ఎట్లయితే తుపాకులు కట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళీ పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుషంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి, ఉపాధులు ఎట్లా పోతున్నాయి. కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరేను పెద్దవారి సా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయని. ఈ చేతులు ఇరిగిపోయినా పానాలే లేకుండా అయ్యే కాడికి వచ్చింది. ఇవన్నీ ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ కొద్దిగా సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది. ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే షామ్ మీద మాట్లాడిరో అప్పుడు మా బోటల్లో కూడా సవాలే లేదు. దీన్ని జనం లోపలికి తీసుకుపోవాలిగా. షామ్ ఒక్కడు కాదు, తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఒక్కరు కాదు. తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటుందని చెప్పేటందుకే మా యాకన పాట పాడినా రమేష్ పాట పాడినా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడి ఉన్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతుంది. ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి 54లో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది. అట్లనే మొదలైతుంది. ఒక చిన్న సంఘటన దగ్గరనే ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు. అన్ని కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు ఇదేంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది, మనకు కల్చర్ ఉన్నది, మనకు నేచర్ ఉన్నది, మన తిండి విధానం, మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది. కానీ భారత మాత అనుకుంటా చూపించుకుంటా మనందరిని నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతూ ఉంది సార్. సో అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా అదే. ఇప్పుడు నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ నువ్వు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. కానీ మా వ్యాపారం మాది అని మా నినాదం రాలే. అప్పటి వరకు ఇంకా ఇట్లా వ్యాపారస్తులు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇంత అస్థిరతకు గురై ఇవాళ మన వ్యాపార భవిష్యత్తు ఏమిటి, మన కుటుంబ భవిష్యత్తు ఏమిటి, అసలు వ్యాపారంలో వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వస్తున్న వాళ్ళకున్న కిటుకులు, వాళ్ళకుండే రాజ్యంతో ఉండే సంబంధాలు, వాళ్ళు చాలా నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు. నాకు మొదట ఈ చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు అన్నప్పుడు మా చిన్నప్పటి అనుభవము మా గ్రామ అనుభవం ఇంకా ఈ వ్యాపారస్తులు ఈ మార్వాడి లాంటి వాళ్ళు ఇంకా మా గ్రామానికి దాకా రాలేదని నేను అనుకుంటున్నాను. 5-6 దుకాణాలు చిన్న వ్యాపారాలు. ఆ వ్యాపారం ఎలా ఉండేది అంటే వ్యవసాయ కుటుంబం కదా. వ్యవసాయ సమాజంలో నెలకు ఆదాయం రాదు, పంట పండినప్పుడు ఆదాయం వస్తుంది. అందరూ వ్యాపారస్తులు, మా దుకాణాలు అందరూ కూడా ఉద్దెర అనేవాళ్ళు. పంటలు పండినప్పుడు ఇస్తాం. ఇక బట్టలైనా సామానైనా అన్నీ కొనుక్కోవడము. మా నాన్నగారు ఏమంటే వ్యాపారం మన పంటలు పండిన తర్వాత వాళ్ళ డబ్బులు వారికి ఇచ్చేది. ఒక మానవీయ సంబంధం, ఆ ఒక్కరి మీద ఒక నమ్మకం, తప్పకుండా వీళ్ళిస్తారు వాళ్ళకి నమ్మకం. వాళ్ళు మనం వెళితే డబ్బులు లేకున్నా సమయానికి వస్తువులు ఇస్తారని వాళ్ళకు ఈ సంబంధాలు ఏవైతున్నాయో ఇవి కూడా క్రమక్రమంగా దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు నిజానికి హైదరాబాద్ నగరంలో ఈ వేడి చాలా తొందరగా తగలబోతున్నది. కానీ ఇంకా అర్థం కావడం లేదు.
ఈ అమెజాన్ ఇది వచ్చిన తర్వాత సెల్ ఫోన్తో ఈ వస్తువు కావాలంటే వచ్చేస్తున్నది ఇంటికి. మా ఇంట్లో సగము సామాను అంత మొత్తం ఈ ద్వారానే అమెజాన్ గిగ్ వర్కర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. పుస్తకాలు అమ్మేవాళ్ళు కానీ వస్తువులు అమ్మేవాళ్ళు కానీ ఏదైనా అది వస్తున్నది. హైదరాబాద్లో ఉండే వ్యాపారస్తులు అంటే ఏమవుతారు, చిన్న చిన్న దుకాణాలన్నీ మూతపడతాయి, ఇంకా వాళ్ళకు వేరే మార్గం లేదు. ఇది బిగ్ క్యాపిటల్ అంటారు. చాలా సంపద, చాలా పెట్టుబడి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారంలోకి వస్తారో అప్పుడు మన చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతింటాయి. ఇది ఒక పెద్ద మార్పు వచ్చింది సమాజంలో. ఇప్పుడు మొత్తంగా నేను ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు చెప్పడానికి ఇది సమయం కాదు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి. కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది. అయితే ప్రధానంగా మిత్రులు మాట్లాడుతూ ఆయన చెప్పారు, తమిళనాడులో ఈ వ్యాపారస్తులు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు అక్కడ ఎక్కువ లేరు. ఎందుకు లేరంటారు, అస్తిత్వం అనేది ఏదైతుందో తమిళనాడులో వాళ్ళ అస్తిత్వం ఏదైతుందో అది చాలా బలమైన అస్తిత్వం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అది భారతీయ రాష్ట్ర సమితి అయినప్పుడు లేదా అవుతున్న సందర్భంలో తెలంగాణ అస్తిత్వం ఏమైందని నేను ఒక వ్యాసం కూడా రాశాను. ఏమైంది మన తెలంగాణ వాళ్ళకి? ఇంత తెలంగాణ అని పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ ఉద్యమంలో పాల్గొన్న, ఉద్యమానికి సానుభూతి పల్లె కూర్చున్న వాళ్ళందరూ కనుక ఎవరో వచ్చి మన వ్యాపారాన్ని లేదా మన భూములని, మన సంపదని, మన ఆస్తులని వాళ్ళు వస్తున్నప్పుడు ఒక వాదన ఏమిటంటే భారతదేశం ఒకటే దేశం కనుక ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఒక మిత్రుడు అదేంటే అసలు ఎవరైనా ఎక్కడైనా ఎక్కడైనా వ్యాపారాలు చూసుకోవచ్చు, భారతదేశం ఒకటే దేశం కదా అని అంటున్నారు. అది నిజమే, కానీ అందరి వ్యాపారస్తులు సమానంగా లేదు కదా, అందరికీ సమానమైన పెట్టుబడి లేదు కదా, అందరికీ సమానమైన రాజకీయమైనటువంటి మనకు ప్రభావం లేదు కదా. ఇది మనం లేకపోతే మీరు దేశం ఒకటే ఎక్కడైనా అంటే తెలంగాణ కొరకు ఎందుకు పోరాటం చేసినట్టు? దేశంలో తెలంగాణ భాగమే కదా. పక్కకు నాన్నపై తెలంగాణ మాట్లాడేవాళ్ళే కదా. వాళ్ళకు వ్యతిరేకం కూడా మనము లేదు, మీరు చక్రం నడపడానికి వీలు లేదు, మీరు పోవాల్సిందే మా రాష్ట్రం మాది, మా పాలన మాది అని మనం పోరాటం చేసినాం కదా. మరి ఎందుకొరకు చేసినట్లు? దేశం ఒకటే అన్నప్పుడు తెలంగాణ ఒక దేశంలో భాగమైనప్పుడు ఒక ప్రాంతం, నేను వెనుకబడిన ప్రాంతాన్ని మా వెనుకబడితానానికి రాజ్యాధికారం కావాలి, ఒకవేళ మా వాళ్ళే అధికారంలోకి వస్తే మా ప్రాంతం బాగుపడుతుందని దాని మీద కదా మనం పోరాటం చేసింది. అయినప్పుడు తెలంగాణ వెనుకబాటుతనకు పోరాటం జరిగితే తెలంగాణలో ఉండే వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు తెలంగాణలో భాగమే కదా. అట్లా కాస్త చిన్న వ్యాపారాలు చేస్తూ ఎవరైతే తమ కుటుంబాన్ని నడుపుకుంటున్నారో ఆ వ్యాపారస్తులు దెబ్బతింటే తెలంగాణ దెబ్బతింది అన్నప్పుడు, కింది వాడు దెబ్బతిన్నప్పుడు ఆ ఫీలింగ్ లేకపోతే చురుక మనకు తగలకపోతే ఎందుకు పోరాటం చేసినట్లు తెలంగాణ కొరకు? అంటే అస్తిత్వం అనేది కేవలం ఏదో తెలంగాణ రాష్ట్రం కావడమే కాదు, తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు, అన్ని రకాల వాళ్ళే వెళ్తున్నారో అందరికీ ఒక భద్రత, అందరికీ ఒక మెరుగైన జీవితం అని కదా, మనుషులు కదా అంతిమంగా కౌంట్ అయ్యేది. మన వ్యాపారాలు దెబ్బతింటున్నప్పుడు, మన వ్యాపారాలు ఇక నడుస్తాయిలోనే పెద్ద పెట్టుబడి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి ఈ వ్యాపారస్తుల సంగతి ఏమిటి? మన భవిష్యత్తు ఏమిటి? ఈ వ్యాపారాలు పోతే మనం ఏం చేసుకోవాలి? మన తరతరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. మా ఊళ్ళో 5-6 షాప్స్ ఉన్నాయి. వాడు పిల్లలు రామలింగం అని మా క్లాస్మేట్ ఉండేవాడు. ఆయన హై స్కూలు ఇంకా పూర్తిగా కాకముందే తండ్రి నేను బాగానే చదువుతున్నాడు మీ అబ్బాయి అంటే, మాకెందుకయ్యా చదువు, మా వ్యాపారం చేసుకుంటే వాడు మా వ్యాపారం కోసం వ్యాపారం తీసుకుపోయాడు అబ్బాయిని. ఇంకా వేరే ఉద్యోగాలు కూడా రాలే చాలామంది. పిల్లలు తమ వ్యాపారం చేసుకుంటారని వ్యాపారంలోకి తీసుకెళ్ళారు. ఇవాళ పరిస్థితి ఏమవుతుందంటే మన దుకాణము, మన వ్యాపారం నడుస్తుందా నడవదా? ఈ అశ్రద్ధ వచ్చింది. నేను ఆ మధ్యన ఔరంగాబాద్ వెళ్తుంటే ఒక ట్రైన్లో ఒక వ్యాపారస్తులు నా పక్కకు కూర్చున్నాడు, చిన్న వ్యాపారం. అంటే మీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని అడిగాను. అంటే ఆయన చాలా విచిత్రంగా చెప్పాడు, సార్ ఈ లక్ష్మి అని ఉంది అది కదా చెప్పుల చిత్రాలు సార్, ఆమె ఎవరి దగ్గర ఉంటుందో, ఎక్కడ పోతుందో, ఎంతకాలం మా ఇంట్లో ఉంటుందో తెలియదు. మీది సరస్వతి, ఆమె మీ దగ్గర ఉందంటే మీకు ఈ జీవితం అంతా జ్ఞానం ఉంటుంది. మాది అట్లా కాదు, మా బతికి ఎట్లా అంటే ఎప్పుడు నడుస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో, లాభం వస్తుందో నష్టం వస్తుందో, నడుస్తుందో నడవదో. ఈ అస్థిరత అంటే ఈ దుకాణం నడుస్తుందా లేదా, లేదా ఈ వ్యాపారం నడుస్తుందా లేదా అని ఒక అస్థిరత వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళ
మొదటిసారిగా మీరందరూ కలిసి ఇది ఏదైనా మనం చేయాలి, లేకపోతే మన భవిష్యత్తు ఏమిటనే ఆందోళన మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మిత్రులందరూ కలిసి దీని గురించి తప్పకుండా, ఎందుకంటే వ్యాపారంలో ట్రేడింగ్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో 5-6 కుటుంబాలు ఉన్నా కూడా మొత్తం తెలంగాణలో వ్యాపారస్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీళ్ళు దెబ్బతిన్నారనుకోండి, ఎక్కడ పోవాలి వీళ్ళు? ఈ ప్రశ్న వస్తున్నది. మార్వాడీలని కాదు, ఆ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే మార్వాడీలకి ఏదైతుందో వాడు ఒక భావజాలంతో వస్తారు, వాళ్ళకు లాభాలు ఎట్లా చేసుకోవాలని తెలుసు, వాడు రాజకీయ నాయకులను ఎట్లా నడపాలని తెలుసు, ఆ పిన్న డిపార్ట్మెంట్లని ఎట్లా ప్రభావం వాళ్ళకి తెలుసు. చాలా కిటుకులు వాళ్ళు, ఎందుకంటే చాలా కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తూ వాళ్ళకి మొత్తం కిటుకులు తెలుసు. మన వ్యాపారం అంటే చాలా సింపుల్. మనం వ్యాపారం పెట్టుకున్నామా, మనకు వచ్చే కాస్త లాభంతో కుటుంబం నడుస్తున్నది. కానీ గ్రామంలో ఉండేటువంటి సంబంధాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు పట్టణం షాద్నగర్లో ఈ మార్వాడి కూడా చాలా, మేము చిన్నప్పుడు కాదు మాకన్నా ముందు తరం నుంచి వచ్చారు. ఇవాళ మా గ్రామస్తులు కొందరు వచ్చారు. వస్తే మార్వాడీలు అయితే మన షాద్నగర్లో చాలంటే వాళ్ళు అన్న ఆ వ్యాపారస్తులు వేరే, ఈ వ్యాపారస్తులు వేరు. అప్పుడు ఆ వ్యాపారస్తులు కొన్ని విలువలు కొంత ఉండేది. అబ్బో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ కొత్త తరం ఏదైతుందో చాలా కష్టమైన తరం అని చెప్తున్నారు. వీళ్ళు అట్లా కాదు, పాత తరంలా కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే అందరికీ అర్థమైపోయి ఏంటంటే ఈ వస్తున్న తరము చాలా స్వార్థమైన తరం. అంటే ఇక వాళ్ళు ఎవరైనా అమ్ముడు కానీ ఏమైనా కానీ ఇక అప్పులు ఇచ్చారనుకోండి, వెనకటికి అప్పులు ఇస్తాయా తీరు అంటే పోయిన సంవత్సరం నువ్వు వచ్చే సంవత్సరం అనొచ్చు. ఇప్పుడు అట్లా కాదు, గుండాలం పెట్టి బెదిరించి అది అప్పులు వసూలు చేయడంలో మా రవి ఇక్కడ కూర్చున్నాడు. వ్యాపారస్తులు అప్పులు తీసుకున్నప్పుడు, ప్రైవేట్ అప్పులు తీసుకున్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసేదాకా అది పోతున్నది. కనుక ఇవాళ మనం ఈ చిన్న వ్యాపారం ఏదైతుందో ఈ వ్యాపారస్తులని, ఈ వ్యాపారాన్ని కాపాడుకోండి ఎట్లా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది అంటే, తెలంగాణ రాష్ట్రం కొరకు మనం పోరాటం చేసింది అన్ని రంగాలని కాపాడుకోవడం కొరకని. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైతున్నారో కాస్త మెరుగైన జీవితం కొరకని మనం రాష్ట్రం కొరకు పోరాటం చేసాము. రాష్ట్రం వచ్చింది. ఇవాళ మీ సమస్య ముందుకు వచ్చింది. మనం ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే మరి మా సంగతి ఏమిటి, మా భవిష్యత్తు ఏంటి, మా వ్యాపారం సంగతి ఏంటి? ఎవరో వచ్చి ఇక్కడ వ్యాపారం పెడుతున్నారు, వాళ్ళకు పెద్ద పెట్టుబడి ఉంది, వాళ్ళకి చాలా లింకేస్తున్నాయి. వాళ్ళు చేసినప్పుడు చిన్న వ్యాపారస్తుల, తెలంగాణలో చిన్న వ్యాపారస్తుల భవిష్యత్తు ఏమిటి? ఇది మనం వాళ్ళ ఇక్కడ అడగడానికి వచ్చాం. ఈ వ్యాపారాన్ని కాపాడతారా లేదా? స్థానికులు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ స్థానికుల వ్యాపారాన్ని వాళ్ళని కాపాడతారా లేదా? రాజ్యము లేకపోతే స్టేట్ ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి ఇప్పుడు ఏం పాత్ర నిర్వహించాలంటే పరిష్కార మార్గం. పరిష్కార మార్గం ఏంటంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఈ ప్రాంత వ్యాపారస్తున్నారో వాళ్ళని రక్షించడం ఎట్లా, ఆ వ్యాపారాన్ని కాపాడడం ఎట్లా. మీరు జిఎస్టీ తీసుకొచ్చారు, జిఎస్టీ వల్ల ఏమైంది, అది సెంటర్కి వెళ్ళిపోయింది. వాడు అక్కడి నుంచి చేస్తాడు. ఇక్కడ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవేళ ట్యాక్స్ లెక్కేస్తే ఇది చాలా కష్టమైన పోరాటం చేయవచ్చు. ఇప్పుడు అది పెద్ద పోరాటం, అది దేశవ్యాప్తంగా పోరాటం. అంటే మొత్తంగా అధికారం అంతా కేవలం సెంట్రలైజ్ అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారమే తగ్గిపోయింది. అయినా మనం వాళ్ళ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ, మీరెందుకు ఒక వ్యాపారమే కాదు, మన చేతి పరిశ్రమలు ఏమయ్యాయి, మా గ్రామంలో ఉండే చేనేతి పనుల వాళ్ళు ఏమయ్యారు, నూనె తీసే వాళ్ళు ఏమయ్యారు, అసలు కుమ్మరి వాళ్ళు ఏమయ్యారు, ప్లాస్టిక్ వచ్చింది కుమ్మరి వాళ్ళు అందరూ కోల్పోయారు. ఇక చేనేత కార్మిక సమస్య అయితే మాకు చెప్పడానికి వీళ్ళు ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. దీనికి కారణాలు అవి అంతర్జాతీయంగా ఉన్నాయి, జాతీయంగా ఉన్నాయి, ఒక ఆర్థిక నమూనాలో ఉన్నాయి. కారణాలు ఎక్కడో ఉన్నాయి. కారణాలు ఏమైనా కూడా కింది నుంచి ఉద్యమం లేకపోతే మనం కాపాడుకోవడం సాధ్యం కాదు. మనము మన సమస్య ఉందని అడగకుండా తెలంగాణ ఉట్టుకెళ్ళాలి కదా, తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది కదా, కొందరైతే ప్రాణాలు ఇచ్చి కదా తెలంగాణ తీసుకొచ్చింది. ఇంత పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత 11-12 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మా వ్యాపారం భవిష్యత్తు ఏమిటి ఇప్పుడు అడగవలసి వచ్చింది. మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రంగాల గురించి ఆలోచించలేదనే ప్రశ్న కూడా ఉంది. ఇవాళ మన ముందర సమస్య మనకు వచ్చింది. కనుక ఇవాళ ఈ చర్చ ఏదైతుందో ఈ చర్చ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, వ్యాపారస్తులు, తెలంగాణ వ్యాపారస్తులు, వీళ్ళకి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత
మా భవిష్యత్తు ఏంటని అడిగేదాకా మిమ్మల్ని నెట్టారు, మనం బజార్లోకి లాగారు. ఆయన ఫ్రెండ్ ఒకటి అన్నాడు, హింస గురించి చెప్పాడు. హింస అంటే చంపుకుంటూ కొట్టుకునే కాదు. మన వ్యాపారం కూలిపోయింది అనుకోండి, మన వ్యాపారం దుకాణం మూసిపోయింది అనుకోండి, మనం అనుభవించే కష్టం, మన రోజు మన ఎట్లా రేపు పొద్దున ఎట్లా నిద్రలేని రాత్రి, పిల్లల చదువు ఎట్లా అనేది అది కూడా హింసనే. హింస అంటే చాలామంది ఏమంటారో కొట్టుకుంటూ తనుకుంటూ, అది కాదు. మనిషి జీవితము రేపు గడవడం ఎట్లా అనే ఆందోళనతో నిద్ర లేకపోవడం కూడా హింసనే. హింసను అట్లా అర్థం చేసుకోకపోతే హింస మనకు అర్థం కాదు. ఇప్పుడు భార్య చేస్తాం ఆత్మహత్య చేసుకుంటుంది, ఆత్మహత్య ఎంత పెద్ద హింస అది. ఆమె తుపాకుతో ఎవడు పడలే, కత్తితో పడగలే, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే మొత్తం సమాజంలో మార్పు వచ్చింది. సో మనము అడగవలసిన సమస్య ఏంటంటే, నేను అనుకోవడం, మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు, కానీ మీరు ఏ ప్రాంతంలో పనిచేస్తారో, ఏ గ్రామాల్లో లేకపోతే ఎక్కడ పట్టణాల్లో పనిచేస్తున్నారో అక్కడ మీ చుట్టూ మీతో ఇంతకాలంగా నిరంతరంగా ఒక స్నేహపూరితంగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలి మనం. అది ఎక్కడి నుంచో కింది నుంచి మన వ్యాపారస్తులు ఇంతకాలంగా మన నమ్మకంతో ఉన్నాము, వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంది, వాళ్ళ మీద మనకు ఈ నమ్మకము మ్యూచువల్ ట్రస్ట్ అంటాం. ఒకరి మీద విశ్వాసం, ఒక మానవీయ సంబంధం. ఆ ఊళ్ళో 6 ఎవరైతే కుటుంబాలు ఉన్నాయి, వ్యాపార కుటుంబాలు, వాళ్ళందరితో మాకు చాలా స్నేహంగా ఉండేది. పోతే వచ్చిన పంటలు అయిన వాళ్ళు, అదే మా అమ్మని చక్కెర తీసుకురాపో అంటే పోయేది. చక్కెర తీసుకున్నాక మా అమ్మ డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పంటే, డబ్బుల తర్వాత సరే రేపు ఇత్తురు కానీ వచ్చినప్పుడు ఇత్తురు కానీ. ఈ నమ్మకం ఏదైతుందో ఇవాళ ఉందా? అది ఎవరైనా మీరు మీ వ్యాపారంలో ఎవరైనా తర్వాత మీరు అంటట్లేదు, తర్వాత ఇస్తామని వాళ్ళు అంటే ఈ మానవ సంబంధం ఏదైతుందో అదే మీకు ఇవాళ పెద్ద వనరు. మీకుండే పెద్ద వనరు ఏంటంటే మన వ్యాపారం, మన గ్రామం నుండి ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చాలా పెద్ద పెట్టుబడితో వస్తున్నారు. ఇక్కడ మీ దుకాణాన్ని ఈజీగా కొనేస్తారు. మేము 10 లక్షలు అంతే 20 లక్షలు ఇస్తాడు. దుకాణం పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. భూములు అంతే అయినాయి కదా, 10 లక్షల వరకు రైతు 10 లక్షలు వస్తున్నాయనే వరకు 10 లక్షల భూమి పోయింది. ఆ 10 లక్షలతో వ్యాపారం చేయండి, మీకు తెలియదు ఏం చేయాలో. 10 లక్షలతో మొత్తం నిండా మునిగిపోయారు. కనుక ఇది సమాజంలో చాలా పెద్ద సంక్షోభం ఉంది. అది మీ దాకా అది వచ్చింది. వాళ్ళ ఏమిటి సమాజం జరిగిందంటే మనిషి మీద విశ్వాసం లేకపోవడము, పెద్ద పెట్టుబడి ఉన్నవాడు చిన్నవాడిని కంప్లీట్గా మింగడం. ఇది వాళ్ళ దేశవ్యాప్తంగా సమాజవ్యాప్తంగా జరుగుతున్నది. అది వాళ్ళ మన అనుభవంలో కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయాల కొత్త సమస్య కొంత మనం అర్థం చేసుకుంటూ ప్రజలని మొబిలైజ్ చేయడం. ఇప్పుడు కండక్టర్లు సమ్మె చేశారు. కండక్టర్లు సమ్మె చేసినప్పుడు నన్ను కూడా రమ్మన్నారు. నేను మీకు కష్టం ఉన్నదని రోజు మీరు బస్సులో టికెట్లు ఇస్తున్న ప్రయాణికులు ఎప్పుడైనా చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు. ప్రయాణికులకు రోజు మా కండక్టర్కి సమస్య ఉందంటే మీకు ఎంత సపోర్ట్ ఉండేది బయట సమాజంలో. అయ్యో కండక్టర్ ఇంత సమస్య ఉందట, డ్రైవర్లకు ఇంత సమస్య ఉందట అని మనం చెప్పకపోతే, ప్రజాభిప్రాయం నిజంగానే మన చిన్న వ్యాపారం కోల్పోతే తెలంగాణ ఏమవుతుంది అని మనం ఒకవేళ అనిపించగలిగితే ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఏదో ఒక రకంగా ఒక చట్టం వస్తుంది. ఆ చట్టం ద్వారా చిన్న వ్యాపారస్తులను కాపాడుకోవాలి, స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోవాలి అనేటువంటి ఒక దిశగా ఇది ఒక ఉద్యమం జరగలిగితే తప్పకుండా ఎట్లయితే మన ఉద్యోగాలు మనవి, మన భూమి మనది, మన నీళ్ళు మనం ఎట్లయితే అన్నాడు, మన వ్యాపారం మనది. మన వ్యాపారం చేసే వ్యాపారం అవుతుందో అది తెలంగాణ. కనుక వెనుకబడినట్టు తెలంగాణలో ఇటువంటి ఏదైతే సంక్షోభం వచ్చిందో దానికి తెలంగాణ తన అస్తిత్వంలో భాగంగా ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వెళ్ళేందుకు మేము పౌర హక్కు సంఘం కానీ, లేదా పాలమూరు అధ్యయన వేదిక కానీ, లేదా మా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ, ఏ సంఘాలు దాంతో మాకు సంబంధం ఉందో అందరం కూడా ఈ సమస్యను మేము మా సమస్యగా చర్చిస్తాం. దీనికి ఎట్లా పరిష్కారాలు, ఎందుకంటే మాకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు. అందరూ కలిసి చర్చిస్తే సమస్యను మరింత తీవ్రంగా, మరింత లోతుగా సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే మీ వ్యాపారాలు కొంతగా రక్షించబడతాయి. ఆ విధంగా తెలంగాణ కూడా మెరుగైన జీవితం వస్తుంది. మేమందరం ఆశించే తెలంగాణ కొరకు పోరాటం చేశాం. మీరు వాళ్ళ హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా
మనందరం కలిసి ఎట్లయినా మనం కాపాడుకునే దిశగా మా వంతు ఏమైనా చేయాలంటే అది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మేధావులకు, వచ్చిన అన్ని కుల సంఘాలకు, రచయితలకు, కళాకారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు నారోజు జగ్జీవన్చారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అంటే మొట్టమొదటి వరుసలో మా విశ్వబ్రాహ్మణులే ఉన్నారు అని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే అనాదిగా కూడా ఇవాళ అన్ని సంబంధ వర్గాలకు, అన్ని కులాలకు సేవ చేసే ఏకైక కమ్యూనిటీ ఏదంటే ఒక విశ్వబ్రాహ్మణులే. ఎందుకంటే ఊరల్లో, గ్రామాలలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ మీకు వ్యవసాయ పనిముట్లే కానీ, ఇంటికి కానీ, దేవాలయం కానీ, మనం పెళ్లి చేసుకుంటే నగలు కాడికెళ్ళి చేసే మానవులు ఒక అవసరాలు తీర్చే ఏకైక కమ్యూనిటీ అంటే విశ్వబ్రాహ్మణ సంఘం. ఇవాళ గ్రామాలలో కూడా వ్యవసాయం చేస్తున్నట్టయితే గ్రామాలలో కూడా మేము కత్తులు, కొడవళ్ళు సరిసి ఇచ్చేవాళ్ళం. అయితే ఇవాళ గ్రామాలలో కూడా ఏమైపోయింది, ఈ గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళంతా ఎక్కడెక్కడ బిహారీలు వచ్చేసేసి ఎకరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళే పనిముట్లు తెచ్చుకొని వాళ్ళే చేను కోసే పరిస్థితి కూడా దాపరమైందని చెప్పేసి ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ టింబడి పొలాలలో అయితే ఇవాళ మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు మేము కొనకపోతే ఓ రేటు, అమ్మపోతే ఓ రేటు, వాళ్ళతో కాంపిటీషన్ పడలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా మేము మొట్టమొదటి ఇప్పుడు నేతన్నల తర్వాత ఉన్నదంటే ఓన్లీ విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసి మీకు ఈ సభ. ఇవాళ స్వర్ణకాల పరిస్థితి ఏంది, సైనైడ్ తాగి చచ్చిపోతున్నారు. మా తమ్ముడు చెప్పినట్టు వానితోగానేమో వెనక పెద్దగా ఉంటుంది, మా వాడు ఏమో గీక్కుంటే ముందడ కూర్చుంటాడు. ఆనాడు ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా, ఏడికెళ్ళొచ్చు వీళ్ళంతా. ఇవాళ ఏడైతే సమాజాన్ని వీళ్ళంతా దోపిడీ చేస్తున్నారో, ఇవాళ మా కార్పెంటరీ వృత్తిలో అయితే ఇవాళ ఇప్పుడు మా బృందన్నో ఎవరినో ఒక షాపుకి తీసుకపోతే ఇమీడియట్లీ ఆయన నెంబర్ తీసుకొని వాళ్ళు కార్పెంటర్లు, లంగలు, దొంగలు మీకు పని చేయరు అని చెప్పేసి డైరెక్ట్ అన్నగారికి ఫోన్ చేసేసి మా తక్కువ అయితే 2 లక్షల రూపాయలు తక్కువ అవుతుంది, ఇమీడియట్లీ మా తాను చేయించుకోండి అని చెప్పేసి మా కుల వృత్తులంతా డైవర్ట్ చేసేసి ఆ చేసిన సందర్భాల్లో మా విశ్వకర్మలంతా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇట్లాంటి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించి ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకుంటే పోతే మేధావులు కూడా చాలా ఉన్నారు. ఇదే మొదటిది కాబట్టికే మాకు అవకాశం ఇచ్చిన ప్రతిభకు ఇక్కడ, ఎందుకంటే అన్నని మేము టీవీలలో చూసి విటలైనా మేము చూసి ఇట్లా ఎంతో ఆనందపడుతున్నాం. వాళ్ళ స్పీచ్ వాళ్ళ అది మేము కూడా ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో తమ్ముడు పరిపూర్ణ వస్తే అతనితో రావడం జరిగింది. ఇవాళ ఇప్పుడు తమ్ముడు అయితే ఏదో చెప్పిండో మేము పార్టీలు ఉంటే మా పార్టీ మోసం చేసిందని, మేము కూడా బీఆర్ఎస్ ఉంటే చార్లు, పప్పు చార్లు అంటేనే కేటీఆర్ దిష్టిబొమ్మ ఎలిపినాగానే తగలబెట్టిన సందర్భం కూడా విశ్వకర్మలు అంటే అందరికీ ఒక లోకువ. కానీ తిరగబడితే మాత్రం ఇవాళ మా శ్రీకాంతాచారి కానీ, జయశంకర్ సార్ కానీ అట్లాంటి వీరబ్రహ్మేంద్ర వారసత్వం పుట్టుకొని అన్న పుట్టిన వాళ్ళ మేము అన్నగారికి ఇట్లా ఏ పిలిపించినా ఈ ఉద్యమానికి మేము ముందు వరుసలో ఉంటామని, ఏ ప్రాణ త్యాగానికైనా మార్వాడిలను ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అన్నకు, ఎందుకంటే నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ప్రతిభావనను విఠలనని చూడడం, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. నేను కూడా చాలాసార్లు పృథ్వీరాజ్ అన్న గారి ఇలాంటి మీటింగ్లు, మన తెలంగాణ విఠలన్న గారి మీటింగ్లు చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. మేము ముఖ్యంగా వైశ్యులం, మా మైండ్ అంతా ఎంతసేపు వ్యాపారం అనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇది ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. దీన్ని ఏదో పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి దీన్ని ఏదో హిందువుల మధ్యనే ఏదో రెచ్చగొట్టి విడదీశాలనే ప్రయత్నం, అంతంత పెద్ద మాటలు మాట్లాడకండి. అవసరం వస్తే అందరం ఒకటి అవుతాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మనుషులు ఎక్కడైనా బతకచ్చు, ఏ రాష్ట్రమైనా పోవచ్చు, ఏ దేశమైనా పోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు. కానీ ఎంతవరకు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టనంత వరకు ఇది ఎవరికి వారు గ్రహించాలి. ఇక్కడ మార్వాడీలు అనేసరికి కూడా మొత్తం ఆ వర్గం మొత్తం అని నేను అనను. కొంతమంది మరి ఆ డబ్బు అహంకారమా బలుపా మరి ఏందో తెలియదు, నకిలీలు వాళ్ళే చేస్తారు, అహంకారం వాళ్ళే చూపిస్తారు. ఎంత బల్బు మాటలు మాట్లాడతారంటే మొన్న మనం రీసెంట్లీగా సికింద్రాబాద్ సంఘటన అనుకోవచ్చు, ఇంకా 2-3 అక్కడక్కడ జరిగిన సంఘటనలు అనుకోవచ్చు. వారి దగ్గర మనం ఏది కొన్నా కూడా అందులో 2 నంబర్ ఉంటుంది, 1 నంబర్ ఉంటుంది. మీరు గ్రహించండి, మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. అంటే వాళ్ళు బిల్లు కూడా ఇవ్వరు, మనకి కనీసం బిల్ కూడా ఇవ్వరు. అది జిఎస్టీ కూడా ఉండదు, ఒక పేపర్ మీద రాస్తారు, ఇట్లా ఇచ్చేస్తారు. అంటే మనం ఎంతసేపు మనకు కూడా 1 రూపాయి తక్కువ దొరుకుతుంది కదా, అన్నీ కొంటామనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సమాజం కూడా.
కానీ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్న దగ్గర ఎవరైనా మా వైశ్యులు ఎవరైనా కిరాణా షాప్ అక్కడ పెట్టిరు అనుకోండి, ఇది జరిగిన విషయం చెప్తున్నా. అక్కడ షాప్ పెడితే ఇప్పుడు ఒక 10 రూపాయలు అమ్మాల్సిన వస్తువుని వాళ్ళు ఈ షాప్లో ఈ షాప్ పెట్టనీయకుండా వాడిని లాస్ చేసేయాలనే ఉద్దేశంలో ఆ 10 రూపాయల వస్తువుని 7 రూపాయలకి 8 రూపాయలకు కూడా అమ్మి ఆ ఎదుటి ఎవరైతే షాప్ పెట్టిరో వాడికి లాభం మిగల్చకుండా నష్టం కనిపించేలాగా ఎన్ని నెలలైనా భరిస్తారు. ఇది నిజంగా జరిగిన ఎవరైతే సఫర్ అయినారో ఆ కుటుంబ సభ్యులే చెప్పినందుకు నాకు తెలిసింది క్లారిటీగా, అరే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, వాళ్ళ వ్యాపారాలు నిలదొక్కుకోవడానికి కాంపిటీషన్ అనేది ఉండకుండా చేయాలని వాళ్ళు ఎంతకైనా దిగజారుస్తారు. అట్లాంటి ఈ మార్వాడి సొసైటీలో కొంతమంది అలాంటి వారిని ఖచ్చితంగా గుర్తించాలి, వారికి శిక్ష పడేలాగా చేయాలి. ఏదైనా సరే ఎవరైనా స్వేచ్ఛగా బతకండి, కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు. ఏ కుల వృత్తులైనా బతకాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వైశ్యులు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే వాళ్ళ కిరాణా షాప్ ఉంటుందో అక్కడ నాకు తెలిసి నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతా అంటే, అందరికీ అంటే కొంతమందికి వాళ్ళ కులాలకు సంబంధించిన చుట్టాలు ఉంటారు, కానీ మా వైశ్యులకి అన్ని కులాల వారు చుట్టాలే. ఎందుకు అంటారా? నేను చెప్తా ఈ మాట. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవం, బాబాయ్, కాకా, మామ, చాచా, ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక బంధంతో పిలుచుకొని వ్యాపారం చేసే మా వైశ్యులు ఇప్పుడు ఎంత ఇబ్బందులైన స్థితిలో ఉన్నారు అంటే, అసలు ఏ వ్యాపారం చేయలేక, పెట్టుబడులు పెట్టలేక, నకిలీలు చేసి దందాలు చేసే దమ్ము లేక, ఏ విధంగా సమాజంలో ఏదైతే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందో దానికే కట్టుబడుతూ ముందుకెళ్తూ ఇక్కడ బతకలేక సావలేక ఉన్నది కేవలం నాకు తెలిసి ఒక వైశ్య కులం అని నేను అనుకుంటున్నా. దయచేసి పెద్దలు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటారు. ఏదైనా సరే ప్రజలకు సమస్య వస్తే ఫస్ట్ పృథ్వీరాజ్ అన్న కనబడతాడు, విఠలన్న కనబడతాడు, ఈ టీం అంతా కనబడుతుంది. నిజంగా చెప్తున్నా, వీళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా దండాలు చెప్తున్నా. మీరు ఇట్లనే ఉండాలన్నా, ప్రతి ఒక్కటి ప్రజా సమస్యను మీరు ముందు భుజాల మీద వేసుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు యుగేంద్రాచారి. నేను తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘం అంటే కమ్మరి ఓడరంగి చేతివృత్తుల సంస్థ యోజన కార్యదర్శి పనిచేస్తూ ఉన్నాను. వేదికపై ఉన్నటువంటి పృథ్వీరాజన్న గారికి, విఠల్ గారికి, హరగోపాల్ సార్ గారికి, మిగతా మేధావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు ఎన్నో పోరాటాలు అంటే ఈ జరుగుతున్న తరుణంలో మేము మా ప్రయత్నం గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జరుగుతున్నటువంటి ఈ సమస్య పైన మేము పోరాడేంత వరకు పోరాటం చేసినాం. మాకు నాటి తెలంగాణ సాధించడానికి ఏ మేధావులు అయితే అండగా ఉండి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కారణం ఉన్నారో, ఈరోజు అదే మేధావులు మా కుల వృత్తులకు, చేరు వృత్తులకు అండగా మా తోడు, మీ తోడు మేముంటాం, మీరు ముందు నడవండి అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొస్తున్నందుకు వారి యొక్క పాదాలకు శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, మాది ఒక మారుమూల ప్రాంతం, రంగారెడ్డి జిల్లా పక్కల. నేను ఒక చిన్న హార్డ్వేర్ షాపు, నేను వడ్రంగి వృత్తి చేస్తుంటా. అట్లనే మిగతా హైదరాబాద్ నుంచి చిన్న చిన్న వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటుంటా. మా గ్రామంలోకి ఫస్ట్ ఒక మార్వాడి అతను వచ్చిండు. ఆయన ఏంది ఈ కిరాణా షాప్ పేరుతో వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత మా స్థానికంలో మా వైశ్యులు 10 రూపాయలు ఒక ఈయన ఇస్తే 6 రూపాయలకు ఆయన ఇచ్చేది. ఈయన వచ్చేసి ఏం చేసిండు, ఇంకొక ఆయనని పెట్టించిండు. ఈయన పక్కనే ఉంటాడు ఆయన కూడా. మళ్ళీ ఆయన పక్కలో వచ్చి ఏం చేస్తాడంటే, మా వైశ్యులు కానీ మేము కానీ అంటే మన తెలంగాణ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు మనం 8 రూపాయలకు అమ్ముతుంటే ఈయన 6 రూపాయలకు ఇస్తాడు. కొత్తగా ఈయననే ఇంకో 1 తమ్ముడినో అన్నను తీసుకొచ్చి వీని శత్రువు లెక్క పెట్టిస్తాడు. ఆడ పక్కల పెట్టించేసి వాడేం చేస్తాడు, 4 రూపాయలకు అమ్మిస్తాడు అనమాట. ఈడు 6, ఆయన 4, ఈయన 8. ఈ బాధ తట్టుకోలేక నేను దుకాణం ఎత్తేస్తా. నేను దుకాణం ఎత్తేగానే ఇంకొక ఆయన వస్తాడు. మొత్తం రాజ్యం మొత్తం వాళ్ళది అయిపోతారు. ఆడ పాగిపోతారు. వేర్లు చెట్టు పోయి వేర్లు అవుతుంది. ఆ వేర్లని పెకిలించనీకే మనతోని కాదు. ఆ యొక్క ఆర్థిక దోపిడీ చేసేది ఎవరైతే ఉన్నారంటే పక్కా ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఇవాళ మేము ఏదైనా వస్తువు తీసుకుంటే మేము జిఎస్టీ కట్టకుండా మేము వస్తువు తీసుకెళ్ళలేము. మేము ఏదైనా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఓ ప్లైవుడ్ మెటీరియల్ తీసుకుంటే వాడు ఏదో జిఎస్టీ అనే పేరు చెప్తాడు. జిఎస్టీ కట్టకుండా దొంగతనంగా దందాలు చేసేటువంటి ఈ వ్యవస్థ జరుగుతూ ఉన్నది. ప్రముఖ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు మాట్లాడిర్రు.
మార్వాడి గుజరాతీల వల్ల తెలంగాణలో జీడిపి పెరిగిందంట. మరి జిఎస్టీ ఎగ్గొట్టేటోళ్ళు తోటి జీపీడీ ఎట్లా పెరిగిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. జీడిపి ఎట్లా పెరుగుతుందో మరి అర్థం కాలేదు. మేము కూడా అన్ని పార్టీలకు అనుచరులనే ఉంటాం, కానీ ఏ పార్టీ కూడా అండదండగా లేదు. దయచేసి ఈ యొక్క మేధావులందరూ మా పక్షాన ఉండి మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ దుకాణం పోతామో వాళ్ళు ఏ భాషలు రాసిస్తారో బిల్లులు మాకు అర్థమయ్యే తెలుగు భాషలు రాసిస్తారా లేకపోతే హిందీలో రాసిస్తారా అది అర్థమే కాదు. వాడు అమౌంట్ ఎంత ఇస్తుందో చెప్పారు, వాళ్ళు చెప్పింది ఇది తీసుకోవాలి. సిండికేట్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు సిండికేట్ బిజినెస్ చేస్తారు. నెక్స్ట్ ఇక ఈ వృత్తులకు సంబంధించి ఐ థింక్ ఆఖరి మాటలు ఇవి. ఉపాల విజయ్ గుప్తా గారు బీజేపీ లీడర్ రాసే పెట్టారు, బీజేపీ లీడర్ అని మీ వినాలి మేము ఏం మాట్లాడతారు. ఇక సభకు నమస్కారం. నా పేరు ఉప్పల విజయ్. ఒకలే కాదు, మన తెలుగులలో వైశ్యులు ఎలాగో మార్వాడి కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్స్, వైశ్యాస్, అక్కడ ఉన్న రాజ్పూత్లు, అక్కడున్న జైన్ సమాజము, అక్కడున్న మాలీ సమాజము, అక్కడున్న సిర్వి సమాజము, ఇవి అన్ని సమాజాలు హైదరాబాద్లో అన్ని రంగాలలో పాగా వేసి కూర్చున్నారు. ఫస్ట్గా 30-40 ఏళ్ళ ముందు నుండి 50 ఏళ్ళ ముందు నుండి ఫస్ట్ హైదరాబాద్కు వచ్చిన సమాజం, వలసకు వచ్చిన సమాజం జైన్ సమాజం. జైన్ సమాజము ఖైరతాబాద్లో పాన్ బ్రోకర్ బిజినెస్లు నడిపించుకుంటూ ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారాలను చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్లో గోల్డ్ జ్యువెలరీలో వాళ్ళు మార్కెట్ని డామినేట్ చేస్తున్నారు. అలాగే బేగం బజార్కి వచ్చేసి సంబంధించి మహేశ్వరి కమ్యూనిటీ అండ్ వేరే అక్కడున్న జైన్ సమాజము, అక్కడున్న వేరే కులాలు వచ్చేసి బేగం బజార్ మొత్తము వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అలాగే మీకు ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వచ్చేసి రాజస్థాన్కి సంబంధించిన వ్యాపారస్తులు వచ్చేసి అక్కడ పాగా వేసేసినారు. మన దారుసలాం దగ్గర నుంచి మీకు లోపల ప్లైవుడ్ మార్కెట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇటు వచ్చేస్తే సికింద్రాబాద్లో రాణిగంజ్లో వచ్చేసి ఒక టైంలో జైన్లు ఐరన్ అండ్ స్టీల్లో రాణించేవారు. ఇవాళ హార్డ్వేర్లో బోరా ముస్లిం కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది. గుజరాత్ నుంచి వలసకు వచ్చిన ప్రాంతం బోరా ముస్లిం కమ్యూనిటీ, వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఇంకొకటి బట్టల మార్కెట్ దగ్గరికి వస్తే సింధీ కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది. మహాకాళమ్మ గుడి దారిలో ఎన్ని బట్టల షాపులు చూసినా అన్ని సింధీ కమ్యూనిటీకి సంబంధించినవి. పాట్ మార్కెట్కి వెళ్ళేటప్పటికీ జైన్లు, మహేశ్వరులు అందరు కలిసికట్టుగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకోటి జనరల్ బజారు, టొబాకో బజార్లో కూడా వీళ్ళ మార్వాడి సామ్రాజ్యమే నిలిపించుకున్నారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఎదిగిపోయారంటే వాళ్ళు డబ్బు చెప్పండి మీ ఎంతనో, మీరు అది హైదరాబాద్లో ఎక్కడైనా చెప్పండి, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడో మీరు ఒకళ్ళు సభాముఖంగా కొంతమందిని అడగదలుచుకున్నా, మీకు ఏమన్నా అవగాహన ఉంటే చెప్పండి. ఎంత రేట్ నడుస్తుందన్న? 15 లక్షల నుంచి 16 లక్షలు గజము సుమారుగా బేగం బజార్లో రేట్ నడుస్తుంది. దాంట్లో గవర్నమెంట్ రేట్ వచ్చేసి 50,000. 16 లక్షలలో గవర్నమెంట్ రేట్ 50,000, గవర్నమెంట్కి 50,000 మీద ట్యాక్స్ చెల్లించి మిగిలిన 15,50,000 బ్లాక్లో క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ క్యాష్ని వీళ్ళు రొటేషన్ చేసుకుంటూ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటూ ఫైనాన్సింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ బేగం బజార్లో మీకు మార్నింగ్ వెళ్ళి 15 లక్షలకి మీరు బేరం ఆడి సాయంకాలం వరకు మీరు డబ్బులు ఇవ్వకపోతే 17 లక్షలకి ఇంకొకటి వచ్చి డబ్బులు ప్రాపర్టీ తీసుకొని వెళ్తాడు. అక్కడ మార్కెట్లో షేర్ మార్కెట్ లాగా పొద్దున ఒక రేటు, రాత్రి ఒక రేటు. బేగం బజార్, పాట్ మార్కెట్ ఈ ఏరియాలలో షేర్ మార్కెట్లో ఆపరేట్ చేసినట్టు రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఎందుకంత ప్రాధాన్యత అంటే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ప్లేస్ కావాలి. వాళ్ళు ఫస్ట్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకునే ప్లేస్ తీసుకున్నారంటే అక్కడి నుంచి రాణించడానికి ఎన్ని కల్తీలు చేయాలనో, ఎన్ని రకాలుగా గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టాలనో, అన్ని రకాలుగా వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేయడానికి అహర్నిశలు కృషి పడతారు వాళ్ళు. ఆ కృషికి మేము దాన్ని అడ్డుపడట్లేదు, కానీ ఇక్కడ మా జీవనోపాధి, మా సంస్కృతి అన్నిటినీ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇంతమంది మేధావులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే ఇవాళ మా బీజేపీ నాయకురాలైన మాధవీలత గారు మార్వాడీల గురించి అంత ప్రేమ చూపిస్తున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఆమె ప్రేమ చూపించడానికి గల కారణం నా వ్యక్తిగత కారణం అంటున్నాను. ఎక్కడ రాజాసింగ్ రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వేస్తే నాకు మార్వాడీలు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటుంది ఆమె.
సో ఆమె రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి, ఆమె పర్సనల్ అజెండా ఉంది కాబట్టి ఆమె ఇది మాట్లాడుతుంది. ఏమమ్మా మాధవీలత, నీకు మార్వాడీలో వస్తురా నీ హాస్పిటల్కి? నీ 200 కోట్ల వాల్యుయేషన్ చూపించిన హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో, మరి ఆ 200 కోట్లలో కాంట్రిబ్యూషన్ నీకు చేసింది తెలుగు వాళ్ళ లేకుంటే మార్వాడీసా? ఎవరు నీకు ఎవరైతే వచ్చిర్రో నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్వాడి వాళ్ళ తెలుగు వాళ్ళ? నువ్వు నీ లేఖ మీదతో బహిర్గతం చేయాలి. దాంతోపాటు ఇంకోటి, ఈ మాధవీలత గారు వ్యక్తిగతంగా నేను ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. 250 కోట్లు వైట్లో చూపించుకుందామే. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళింది, ఏం చేసిందో తెలుసా? షోలాపూర్ క్యాంపెయిన్కి స్టార్ క్యాంపెయినర్గా పెట్టారు మా బీజేపీ వాళ్ళు. షోలాపూర్ వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్టార్ క్యాంపెయినర్, నేను నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది. డీజిల్ పెట్రోల్కి ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా, డీజిల్ పెట్రోల్కి ఇస్తారా అని అడిగినారు. మరి దానికి సంబంధించి అమ్మ నీ 250 కోట్లు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పైకి తీసుకెళ్తావా? నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చినావు? మాధవీలత గారు షోలాపూర్లో అడిగారా లేదా? కొద్దిగా అందరికి చెప్పండి. మాధవీలత గారు జై శ్రీరామ్ అనగానే కాదు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారో హైదరాబాద్ పార్లమెంట్లో. రాజాసింగ్ గారు పేరు చెప్పుకొని పబ్బం గడపడం కరెక్ట్ కాదురా మాధవీలత గారు. మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగర్, ఆయనకు ఉంది, వాల్యూ ఉంది. మీ స్వతహాగా మీరు ఏం చేయాలో అది చేసుకోండి. ఒకళ్ళ పేరు మీద పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి మీకు అందరికీ చెప్పాలంటే, వీళ్ళు పెద్దతనం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ ల్యాండ్ జూబ్లీ హిల్స్లో, అక్కడ ఈ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. 3 లక్షలకు అమ్ముతారా, 3.5 లక్షల గజం అమ్ముతారా చెప్పండి, మేము కొంటాం. బ్రోకర్లకి మీకు 20,000 కమిషన్ గజంకి ఇస్తాం, తీసుకుంటారు, ఇవ్వండి. ఎందుకు? జూబ్లీ హిల్స్ క్లబ్లో వీళ్ళు మన రెడ్లు, మన రాజులు ఎవరైతే ఆ సొసైటీని ఫామ్ చేశారో వాళ్ళ మీదకే వచ్చి ఆ క్లబ్ని డామినేట్ చేద్దామనే పరిస్థితికి ఎదిగినారు వీళ్ళు. ఇవాళ మేడ్చల్లో వ్యాపారం మొత్తం మార్వాడీస్ కంట్రోల్లో ఉంది. ఒక టైంలో 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితము ఇదే మార్వాడి వాళ్ళని మన లోకల్ వాళ్ళు బహిష్కరించినారు. అక్కడున్న ఎంపీ మేడ్చల్కి వచ్చి బేరసారాలు ఆడి ఇష్యూని సర్దుమణిగినారు. జాతీయ పార్టీలు ఇవాళ ఏదైతే మార్వాడీస్ సపోర్ట్ చేస్తే చేసుకునివ్వండి, మరి అదే రకంగా ఇక్కడ ప్రాంతీయ వాదం చేసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనే మాకు ఉద్దేశం ఉంటే క్లియర్గా చెప్పండి. మరి ఎవరికి వీళ్ళు మా ప్రాంతీయ వాళ్ళు ఎవరికి ఓటేసుకోవాలో వాళ్ళకి ఓటేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇవాళ నాకు ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది, నేను టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఒక పేరు కలిసిన కంపెనీ హైదరాబాద్లో, నేను పేరు చెప్పను కానీ ఏంటంటే, ఒక కంపెనీకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి ఒకరికి ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్లో సంవత్సరానికి మీకు ఒక పర్సన్కి కమిషన్ ఎంత రావాలో గెస్ చేయండి. వాల్యూమ్ 10% కాదు బ్రదర్, ఎంత అమౌంట్ ఎంత రావాలి? 10 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల ఎంత రావాలి? ఒక కంపెనీకి వచ్చేసి 200 కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఓన్లీ ఏజెన్సీ ద్వారా. మరి 100 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మన సంబంధించిన చుట్టుముట్టున్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నది అంటనా. మనం ఇప్పుడు మన ప్రాపర్టీలని మన ప్రాపర్టీలు, మన అగ్రికల్చర్ ల్యాండ్లు మళ్ళీ కొని మన మీదకి డామినేట్ చేయడానికి వస్తారు మీరు. మళ్ళీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మన సంస్కృతికి రావడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో దసరా టైంలో మనం బతుకమ్మ ఆడాలంటే వాడు దాండియా ఆడాలంటాడు. మన పండుగలలో హోలీ ఒక రకంగా చేయాలంటే వాడు ఒక్కరోజు ముందు ఇంకో రకంగా చేయాలంటాడు. ప్రతి ఒక్క మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం అందరం ఐక్యమత్యం అయ్యి దీనికి ఏదైతే ఉందో ఒక కార్యనిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్ళాలని అందరికీ పెద్దలకి విజ్ఞపిస్తున్నా. థ్యాంక్ యూ. కమిటీ వాళ్ళు కమిటీ వేసుకొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళే కొత్త వాళ్ళని ఎవరు రానియకుంటే చేయాలని ఓడంబడిక జరిగిందాడా? ఓడంబడిక జరిగింది. జరిగినాక కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి 2 జరిగి
అరే నాయనా మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసిరండి. వాళ్ళు మళ్ళా మనోళ్ళ దగ్గరనే ఇండ్ల కిరాయిలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద ఉన్నట్టు చేసి మళ్ళా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనే తీసుకొచ్చి దందా చేస్తుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడితే ఇప్పుడు నిన్న పరిష్కారం అయిందట. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ దుకాణాలకు తాళాలేసి మీరు ఇంకోటి తెరవద్దని చెప్పిరట. సరే అక్కడ సమస్య పరిష్కారం అయిపోయింది. కొల్లాపూర్లో కూడా అటువంటిదే జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా ఇట్లా జరగాలన్నట్టుగా అందరు కూర్చొని అగ్రిమెంట్ చేసుకొని ఏ ఉన్నోళ్ళని ఉడవి కూడా లేకపోతే కొత్త వాళ్ళని రానియకుండా చేసుడా ఏందనేది ఆ లోకల్ పరిస్థితులను బట్టి చేసుకుంటారు కావచ్చు. రేపు మేమైతే వాళ్ళకు అండగుంటాం. అయితే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి సమస్యను జనానికి ఒక లైన్ మేధావులుగా తెలంగాణలో ఏ సమస్యలకైనా ముందున్నటువంటి చాలా మంది మేధావులు ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ మాటలుగా ఎట్లా చెప్పాలో ఏందో దీనికి ఒక 2 డైరెక్షన్లు అయితే ఇవ్వమని మా జీలకర్ర సీనని అడుగుతున్నా. అన్న ఇచ్చి తర్వాత అంతా మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. సభాధ్యక్షులు సంగంరెడ్డి పృథ్వీరాజు గారు, మేమిద్దరము నిన్న మాట్లాడుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. నేను రాఘవాచారి సార్తో, అదేవిధంగా కన్నగెట్టి రవణతో, పస్నూరి రవీందర్తో, ఇంకా చాలామంది పెద్దలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేశారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వల్ల ఒక ఎమోషన్, ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, కానీ సరి అయిన పరిష్కారం దొరకట్లేదు. ఆ పరిష్కారం వచ్చే విధంగా మనం ఆలోచిస్తే సమాజం ముందు కొన్ని ప్రతిపాదనలు చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ప్రొఫెసర్ అరగోపాల్ సార్, రాఘవాచార్ సార్, అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి గారు, కన్నల్లా సూర్యప్రకాష్ గారు, పస్నూరి రవీందర్ గారు, ఇంకా జగన్ రెడ్డి గారు, వీరందరూ రావడం జరిగింది. వారందరికీ నిర్వాహకుల పక్షాన, కవులు, రచయితలు, మేధావుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పటిదాకా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా విశ్వకర్మలు మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అన్న 5 నినాదాల కోసం ప్రధానంగా జరిగింది. తెలంగాణ ఏతరులు తెలంగాణని దోచుకుంటున్నారని, తెలంగాణని అన్యాయం చేస్తున్నారని ఆ మూమెంట్ జరిగింది. సుమారు 1200 మంది యువకులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడము, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడము 2 ఒకటేసారి జరిగాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశము ఒకే మార్కెటు జిఎస్టీ అనేది తీసుకొచ్చారు, ఒక పాలసీగా తీసుకొచ్చారు. ఒకే దేశం ఒకే మార్కెట్ అన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకునే సమయంలో స్టేట్ బార్డర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని రద్దు చేసి జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. ఆ జిఎస్టీ బిల్లుని రాష్ట్రంలో ఎవరు ఆమోదించక ముందే, మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎవరు ఆమోదించక ముందే ఇక్కడ రాటిఫై చేయడం జరిగింది. 2015 నుండి జరిగిన పరిణామం ఏంటంటే 2018 వచ్చేటప్పటికల్లా మండలాలలోకి మార్వాడీలు రావడము, నార్త్ ఇండియన్స్ రావడం అనేది మొదలైంది. ఇక్కడ మనం దయచేసి అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వము ఒకే దేశము ఒకే మార్కెట్ అన్న పాలసీ తీసుకోవడం మూలంగా 2014 తర్వాత తెలంగాణ పల్లెల్లోకి ఉత్తరాది వాళ్ళు, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గో బ్యాక్ మార్వాడి అన్న నినాదాన్ని కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడీలు గో బ్యాక్ కాదు, 1950కి ముందు వచ్చిన మార్వాడీలు గో బ్యాక్ కాదు, 2009కు ముందు వచ్చినటువంటి మార్వాడీలు గో బ్యాక్ కాదు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడ ఈ కల్చర్లో భాగమయ్యారు. వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్కి, కొన్ని పట్టణాలకి మాత్రమే పరిమితమయ్యారు. వాళ్ళు గ్రామాల్లోకి రాలేదు, మండలాల్లోకి రాలేదు. వాళ్ళు ఇక్కడి కల్చర్ని పాడు చేయాలని చూడలేదు, వాళ్ళు ఈ కల్చర్లో భాగమయ్యారు. ఇక్కడ డెమోగ్రఫీని మార్చాలని ప్రయత్నం చేయలేదు, వాళ్ళు ఇక్కడ భాగమైపోయారు. ఇక్కడి సామాజిక వ్యవస్థలో వాళ్ళు భాగమైపోయారు. అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మార్వాడీలు ఉన్నారు. 2014 తర్వాత తండోపతండాలుగా ఎవరైతే వచ్చారో
వాళ్ళ మూలంగా ఈ తెలంగాణలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంతకు ముందు చెప్పారు వారు, ఒక 1 year క్రితం అనుకుంటా ఒక స్వర్ణకార కుటుంబానికి చెందిన ఒక తల్లి, భర్తను కోల్పోయిన ఒక తల్లి, 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగున్నారు. పెళ్లి అనే భయంతో ఆ 2 ఆడపిల్లలకి తేజాబ్ దాగించి తాను తేజాబ్ దాగి చచ్చిపోయింది. మొత్తం హైదరాబాద్లో జరుగుతున్న బంగారు వ్యాపారము, వజ్రాల వ్యాపారము, ముత్యాల వ్యాపారం అంతా బయట నుంచి వచ్చిన వ్యాపారుల చేతుల్లో బందీ అయిపోయింది. కాబట్టి చాలామంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది. గ్రామాల్లో ఉన్న కోమట్లు కావచ్చు, మిగతా వృత్తి కులాల వాళ్ళు కావచ్చు, మొత్తము నష్టపోవడం అనేది జరిగింది. ఇది వ్యాపార పరంగా జరిగినటువంటి నష్టం. రెండోది ఏంటంటే తెలంగాణ విశ్వనగరం, 400 ఏళ్ల నుంచి విశ్వనగరమే. కానీ 2004 తర్వాత ఈ విశ్వనగరం రూపం మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములని తెలంగాణయేతరులు విపరీతంగా కొనేశారు. మోర్ దెన్ 65% తెలంగాణ భూములు ఇతర రాష్ట్రాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా మార్వాడిల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎక్కడ హైవే వస్తే అక్కడ ఆ హైవే పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా భూములు మెజారిటీగా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయాయి. మరి తెలంగాణలో మా భూములు మాకే అని కదా పోరాటం జరిగింది. మరి భూములన్నీ ఇప్పుడు పరాయి వాళ్ళ వశం అవుతా ఉన్నాయి. ఆ భూముల్ని కాపాడుకోవడానికి తెలంగాణయేతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం తేవాలని 1995 సూర్యాపేట డిక్లరేషన్లో స్పష్టంగా మారోజు వీరన్న పేర్కొనడం జరిగింది. ఒక విశ్వకర్మ బిడ్డ మారోజు వీరన్న ఎంత దూరదృష్టితోటి ఆ ప్రతిపాదన చేశాడు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మన భూములు మన కాళ్ళ కింది నుంచి ఎలా మాయమయ్యాయి అంటే మనకి మన భూముల్ని కాపాడుకునే ఒక రక్షణ చట్టం అవసరం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇంచు భూమి కూడా ఎవరు ఈశాన్య రాష్ట్రాల బయట వాళ్ళు కొనలేరు. కానీ తెలంగాణలో, సౌత్ ఇండియాలో ఎవరైనా వచ్చి 1000 ఎకరాలు కొనేస్తున్నారు. 1500, 2000 ఎకరాలు, 3000 ఎకరాల భూమి. అసలు భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని నాశనం చేశారు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని నాశనం చేశారు రియల్ ఎస్టేట్ పేరు మీద. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూతా జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా అంతా బయట నుంచి వచ్చినటువంటి గుజరాత్, రాజస్థాన్, మార్వాడిల చేతుల్లో ఉన్నది. మన తెలుగు వాళ్ళు రెడ్డిలైనా, వెలుమోళ్ళైనా, కమ్మోళ్ళైనా, బీసీలైనా, ఎస్సీలైనా వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందాలో నిలబడలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంట్ మోడల్స్ పేరు మీద, అభివృద్ధి నమూనాల పేరు మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సిటీ, ఆ సిటీ అని, ఫార్మా సిటీ అని, ఫ్యాబ్ సిటీ అని, ఈ సిటీలలో భూములన్నీ ఎవరికి కేటాయిస్తున్నారు. ఇండస్ట్రియల్ క్యారిడార్ల పేరు మీద మీరు ఇప్పటి వరకు డెవలప్ చేసిన ఆ క్యారిడార్స్లో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మా వరంగల్కి వెళ్ళండి, రాంపూర్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మార్వాడిల చేతుల్లో వెళ్ళిపోయింది. గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తము గుజరాత్, రాజస్థాన్, మార్వాడిల చేతుల్లో ఉన్నది. ఈ తెలంగాణలో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు, కరీంనగర్లో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు. అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ రాజస్థాన్, గుజరాతీ గ్రానైట్ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సహజ సంపద మనది, ప్రకృతి సంపద మనది, దాన్ని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నది బయట వాళ్ళు. మరి దీనికి రక్షణ ఉండకూడదా? అందువల్ల మనము ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మార్వాడిల సమస్యని కేవలం వ్యాపార దృక్పథం నుంచి మాత్రమే కాకుండా చారిత్రక దృక్పథం నుంచి, సామాజిక దృక్పథం నుంచి, సాంస్కృతిక దృక్పథం నుంచి, రాజకీయ దృక్పథం నుంచి మన సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది. చారిత్రకంగా దక్షిణ భారతం అనేది ఉత్తర భారతానికి ఎప్పుడూ లొంగలేదు. ఇది స్వతంత్రంగా ఉన్నది. వింధ్య పర్వతాలకి ఈవలు ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికారు. ఇక్కడ నాగరికతను నిర్మాణం చేసిర్రు. కానీ చరిత్ర పేరు మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ మనకి కేవలం ఉత్తరాది చరిత్రనే చెప్తున్నారు. ఉత్తరాది పండుగలనే మనకి పరిచయం చేస్తున్నారు, ఉత్తరాది వేషధారణనే మనకి పరిచయం చేస్తున్నారు, మనకు అలవాటు చేస్తున్నారు. చివరికి తెలంగాణలో పండుగ పూట మాంసం తినడం మానేశారు. 1950, 1970, 1980 వరకు చూడండి పండుగ పూట మాంసం తినేది. ఇప్పుడు పండుగ పూట మాంసం తినడం మానేసి పండుగ అయిపోయిన 2 రోజుల తర్వాత మాంసం తింటా ఉన్నారు. ఇది ఎక్కడిది? ఇదంతా ఉత్తరాది ఐజేషన్. అందుకని కల్చరల్గా మనల్ని దెబ్బతీస్తున్నారు. ఇక రాజకీయంగా ఏంటి అని అంటే, రాజకీయంగా ప్రతి నియోజకవర్గంలో మార్వాడీలు 5 నుంచి 10,000 మంది మార్వాడీలు, ఉత్తరాది వాళ్ళు వచ్చి ఓట్లు నమోదు చేసుకుంటున్నారు.
తమిళనాడులో కూడా ఈ బెడద ఉన్నది. జయలలిత గారు ఎందుకు గెలిచారని నేను అడిగాను మా లీడర్ తిరుమావలోన్ గారిని. ఆయన ఏం చెప్పారంటే మార్వాడీలు 3 నుంచి 10,000 ఓట్లు ఇక్కడ నార్త్ ఇండియన్స్ నమోదు చేయించారు, డిఎంకే గెలిస్తే మాకు వ్యతిరేకంగా ఉంటుందని జయలలితని వాళ్ళు గెలిపించారు అని అన్నాడు. 8 సీట్లు బీజేపీ ఇక్కడ గెలవడానికి కూడా అదే కారణం అయి ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు ఇక్కడ పెరుగుతూ ఉంటే మరి స్థానికుల ఓట్లు ఏం కావాలి? స్థానికులు వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోతున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎవరో మన ఎంపీలు ఎవరో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అందుకే బీజేపీ తెలంగాణలో ఉన్న వృత్తి కులాలకి వ్యాపారులకి అన్యాయం చేస్తూ మార్వాడీలకి వంతబాడుతూ ఉన్నది. ఎంత దుర్మార్గం ఇది! సుమారు 60 సంవత్సరాల పాటు కోట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బండ్లు కొనిచ్చిర్రు, పెట్రోల్ కొట్టిర్రు, బస్ ఛార్జీలు ఇచ్చిర్రు, వాళ్ళని సాదిర్రు, వాళ్ళ కుటుంబాల అవసరాలు తీర్చిర్రు. ఆ కుటుంబాల వాళ్ళకి ఎవరికైనా బిడ్డ పెళ్ళిళ్ళు అయితే నగలు ఇచ్చిర్రు, అప్పులు ఇచ్చిర్రు. ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్స్ని పెంచి పోషించింది ఈ కోమట్లు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోమట్లు. వాళ్ళ బలంతో ఎదిగి, వాళ్ళ ఆర్థిక బలంతో ఎదిగి ఈరోజు మాకు కోట్లతోటి సంబంధం లేదు, గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు హిందువులు వాళ్ళ కోసం మేము పనిచేస్తామంటున్నారు. కోట్లు హిందువులు కాదా? విశ్వబ్రాహ్మణులు హిందువులు కాదా? విశ్వకర్మలు హిందువులు కాదా? యాదవులు హిందువులు కాదా? మంగళోళ్ళు చాకలోళ్ళు సబ్బన్న కులాల వాళ్ళు హిందువులు కాదా? వీళ్ళందరి ప్రయోజనాలు నెరవేర్చమంటే బండి సంజయ్ రోహింగ్యాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. చేతగాని బండి సంజయ్ రాజీనామా చేయి. రోహింగ్యాలని బయటికి పంపించకపోతే నువ్వు డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఉండడానికి నీకు నైతిక అర్హత లేదు. నువ్వు వెంటనే రాజీనామా చేయి. నువ్వు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినవా, మార్వాడీల కోట్లతో గెలిచినవా? నీకు మార్వాడీల కోట్లు కావాలన్నా, తెలంగాణ నోట్లు కావాలన్నా, ఓట్లు కావాలన్నా? ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆయనకి నోట్లు కావాలి, ఓట్లు వేయం. నీకు నోట్లు కావాలంటే మేము ఓట్లు వేయం. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ మేమేమంటున్నామంటే తెలంగాణ స్థానికుల వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో ఎలాగైతే స్థానికులకి రిజర్వేషన్స్ ఉన్నాయో 42% రిజర్వేషన్ టిఎస్ఐ పాస్ ప్రకారంగా స్థానికులకే ఇండస్ట్రీస్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఒక టిఎస్ఐ పాస్ ఉంది. కానీ ఏ చట్టం ఏ కంపెనీలో కూడా లేదు. అందుకని మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఎవరు పరిశ్రమ పెట్టినా, ఎవరు వ్యాపారం చేసినా ఇక్కడ 80% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి వాళ్ళకి. మార్వాడి వ్యాపారులు ఎవరు వచ్చినా సరే 2014 తర్వాత వచ్చిన వ్యాపారాలలో వాళ్ళ షాపుల్లో 80% ఉద్యోగులు స్థానికులు ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు, మేము పెట్టుకోమండి, మా కుటుంబానికే సరిపోతుంది పని అని అంటున్నారు. కాదు, ఏంటంటే వ్యాపార మర్మాలు మనకు తెలియకుండా, ఆ రహస్యాలు మనకి తెలియకుండా, వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరిని పెట్టుకోరు. ఆ వ్యాపార సీక్రెట్స్ అన్ని వాళ్ళే షేర్ చేసుకుంటారు, బయట వాళ్ళకి షేర్ చేయరు. అది రహస్యం. కాబట్టి అందుకే వీళ్ళు మార్వాడి ఎకానమీని సృష్టించారు. ఇండియన్ ఎకానమీ కాదు, మార్వాడి ఎకానమీ దేశవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టినా కూడా వాళ్ళు 80% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లోకి తెలంగాణయేతరులు వచ్చి వ్యాపారాలు పెట్టకూడదు. ఆ రకంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందరూ డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే మండల కేంద్రాలకి ఎట్టి పరిస్థితులలో బయట రాష్ట్రాల వాళ్ళని వ్యాపారులుగా రానియడానికి వీల్లేదు, గ్రామాల్లోకి అసలే రానియడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు, 2014 నుంచి వలస కార్మికులు ఎంతమంది వచ్చారు, వ్యాపారస్తులు ఎంతమంది వచ్చారు అనేది శ్వేతపత్రం ప్రకటించాలి. స్థానికేతరుల చేతుల్లో ఎంత తెలంగాణ భూమి కాన్సన్ట్రేట్ అయ్యిందో, కొనుగోలు చేశారో ఆ వివరాలు స్పష్టం చేయాలి. తెలంగాణ ఏతరులు ఎంత ట్యాక్స్ కడుతున్నారో అది స్పష్టం చేయాలి. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డాటా, బయటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని. ఇక సామాజికంగా చేయాల్సిన పని ఏంటంటే, దయచేసి తెలంగాణ ప్రజలారా,
1200 మంది విద్యార్థులు యువకులు పోరాడితే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ మారుమూల పల్లెల్లోకి బయటి రాష్ట్రాల వాళ్ళని రానివ్వకండి, వాళ్ళకి భూములు అమ్మకండి, వాళ్ళకి భూములు లీజుకి ఇవ్వకండి, వాళ్ళకి కిరాయిలకు ఇవ్వకండి ఇండ్లని, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మన స్థానికుల దగ్గరనే కొనండి, మన స్థానికులకే అమ్మండి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే, తెలంగాణ సంపదని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. మనము గుజరాత్ వాళ్ళ మీదనో రాజస్థాన్ వాళ్ళ మీదనో విద్వేషంతో ఈ మాట మాట్లాడట్లేదు. మనల్ని మనం కాపాడుకోవడం మన హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్. ఏమనంటే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు సార్ అరగోపాల్ సార్. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. ఆర్టికల్ 14 ఏమంటున్నది? ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్. దాని అర్థం ఏందనంటే బలవంతుడు ఈ దేశ పౌరుడే, ఆడు చట్టం ముందు సమానమే, బలహీనుడు సమానమే. కానీ ఆ ఇద్దరి మధ్యన తగాదా వచ్చినప్పుడు బలహీనుడి పక్షాన నిలబడ్డం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. బలవంతులైన మార్వాడీల నుంచి, గుజరాత్ రాజస్థాన్ నుంచి 2014 తర్వాత మార్వాడీల నుంచి స్థానికులైన తెలంగాణ ప్రజల్ని, బలహీనులైన వ్యాపారుల్ని, బలహీనులైన ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. అది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అందుకని రాష్ట్ర ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బండి సంజయ్ లాంటి మతి తప్పిన తెలివిలేని బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మతం పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన తెలంగాణని మనం కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి ఒక మంచి సందర్భం ఏర్పడ్డది. ఈ సందర్భంగా మోండా మార్కెట్లో దాడి చేసిన సంఘటనని ఇక్కడున్న అందరము కూడా తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా తెలంగాణ శ్యామ్ని చంపుతామని బెదిరిస్తూ, దాడి చేస్తామని బెదిరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని, ఈ దుస్సాహసాన్ని మనం అందరం తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ శ్యామ్కి మనం అందరము మద్దతు తెలుపుదామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ విషయాల మీద ఇంకా మంచి ప్రతిపాదనలు కూడా చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. జై భీమ్.